గతంలో ఆమె మెజారిటీగా ఉంది. ఆమె 5 సార్లు అబార్షన్ అంటే ఆమె సృహలోనే ఉంటుంటది కదా. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆమె నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంటుంది. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ రాజకీయంగా దెబ్బతీయడానికి ఆమెను ఉపయోగించుకుని ఉండొచ్చు. కానీ లీగల్ విషయాలకు వచ్చేస్తే నేను ఒక సింపుల్ విషయం చెప్తాను రాజుగారు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఉదయాన్నే విజయసాయి రెడ్డి గారు వచ్చి అది గుండెపోటు అని చెప్పారు. గుండెపోటు అని చెప్పిన తర్వాత మళ్ళీ 4-5 గంటలైన తర్వాత అది హత్యగా నిర్ధారించబడింది. అంటే దీనికి ఎవరి కారణం, ఎవరిది తప్పు, ఎవరిది అబద్ధం అంటే ఆయనకి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ల ప్రకారం ఆయనకి ఎవరో చెప్పారన్నారు. ఆయన కూడా బయట చెప్పారు. ఇప్పుడు ఎవరైతే యాగీ చేస్తా ఉన్నారో ఈ మహిళకి అన్యాయం జరిగిందని, వాళ్ళందరికి కూడా ప్రథమంగా కావాల్సింది ఏంటి, ఆ మహిళకి ఏ విధంగా అన్యాయం జరిగింది ఏంటి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన పోలీసు కేసు పెట్టడం, ఆ మహిళకి న్యాయపరంగా సహాయక సహకారాలు అందించడం, ఇది వాళ్ళ ముందున్న ప్రథమ కర్తవ్యం. అయితే ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏమైందంటే, మీకు పూనం కౌర్ విషయం నేను చెప్తా. పూనం కౌర్ ఇటీవల సినిమా యాక్టర్, ఆమె ఒక ఇంటర్వ్యూ చెప్తూ తనకు సంబంధించి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు వచ్చి ఫలానా వ్యక్తి వ్యతిరేకంగా కనుక మీరు చెప్పగలిగితే మీకు కొంత అమౌంట్ ఇస్తామని రకరకాల ఆఫర్స్ చేశారని చెప్పింది. నేనేంటంటే రాజకీయంగా దెబ్బతీసుకుంటాను. గతంలో కూడా చూసాం వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికి ప్రయత్నాలు అనేది అంటాను. అప్పట్లో ఏంటి, అంబటి రాంబాబు గారి మీద కావచ్చు, గంటా శ్రీనివాసరావు గారి మీద కావచ్చు, లేదంటే గోరంట్ల మాధవ్ గారు ఆయన ఏం చెప్పారు, అదంతా ఫేక్ వీడియో అని చెప్పిన పరిస్థితి ఆయన కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా అప్పట్లో జరిగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. ఆ రోజు కూడా ఆ ఆరోపణలకు సంబంధించి ఎక్కడా నిజ నిర్ధారణ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈ రోజు కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, గతంలో జరిగినప్పుడు ప్రజలందరూ కూడా వాటిని వ్యాపించుకున్నారు. ఈ రోజు ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, దానిలో నిజానిజాలు వెలికి తీయటం, ఆ నిజానిజాలు వెలికి తీసే లోపు ముందు అయితే ఆయన ప్రాథమికంగా అతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎమ్మెల్యే గారికి సంబంధించి పర్సనల్ విషయమైనా అది పార్టీ మీద ఇంపాక్ట్ పడింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇప్పుడే మహిళా కమిషన్ స్పందించిన తీరు కూడా మనం కొంత స్వాగతించాల్సిన పరిస్థితి. అయితే ఏంటంటే నేననేది ఏంటంటే, దీనికి రాజకీయంగా వాడుకోవడం కంటే ఆ మహిళకు న్యాయం చేయడం, అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా దాని మీద అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆమె ఏదన్నా